ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ హీరోలే. వాళ్ళ చుట్టూ ఉన్న నాయకులు గాని, ముఖ్యమంత్రి చుట్టూ ఉండే అనుచరులు గాని అందరూ హీరోలే. అధికారం దిగిపోయే మాత్రం అందరూ అవినీతి పరులైపోతారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి హయాంలో కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి అప్పట్లో పెండియాల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, అది కూడా బాబు గారి పీఎస్‌గా ఆయన కొనసాగారు అప్పట్లో. ఆయన మీద కేసులు, ఆయన ఇళ్ల మీద సోదాలు, తనిఖీలు చాలానే జరిగినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న చాలామంది వైవి సుబ్బారెడ్డి పిఏ గాని, ఇప్పుడు కేఎన్ఆర్ వరకు చాలామంది వరుసగా బాలాజీ గోవిందప్ప దగ్గర నుంచి వరుసగా అరెస్టులు, లేదంటే వాళ్ళ మీద కేసులు, లేదంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు. అంటే ఇవి రాజకీయంగా జరిగేవా? లేదంటే నిజంగా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికో, వీళ్ళు సంపాదించడానికో అక్రమ మార్గాలు ఎంచుకుంటారా? ఇదైతే ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చకైతే వస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇందులో 2 కోణాలు చూడాలేమో. రాజకీయంగా ఒకప్పుడు జగన్ ఏదైతే చేశాడో, వీళ్ళ పిఎస్ఎల్ని, వీళ్ళ పిఏఎల్ మీద ఎలాగైతే అప్పుడున్న ఆరోపణల మీద విచారణలు చేయించి ఎలాగైతే కేసులు పెట్టారో, ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రతీకార రాజకీయం కొనసాగుతుందా? లేదా నిజంగా అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది జగన్ పక్కన ఉన్న వాళ్ళు, చంద్రబాబు పక్కన ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడి బాగా కూడబెట్టుకుంటారా? ఇక్కడ సమస్యలా ఏంటంటే జగన్ చేసిన దానికి 100 రెట్లు ఎక్కువ చేయాలన్నది ప్రయత్నం ఇక్కడ. జగన్ టైంలో చంద్రబాబు గారి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఏం పట్టుకోవాలా, పిఏ శ్రీనివాస్ కూడా వీళ్ళు ఏం పట్టుకోవాలా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 2018-19లో రైడ్ చేశారు. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, స్టేట్ తో సంబంధం లేదు. అప్పుడు చంద్రబాబు గారి అధికారంలో ఉన్నారు. అక్కడ ఆయన దగ్గర డబ్బులు దొరికినాయి అన్నటువంటిది అప్పట్లో చెప్పింది. ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి వ్యవహారం అది. అయితే అది ఎవరిది అన్నది వాళ్ళు తేల్చలేదు. ఇన్కమ్ ట్యాక్స్ మామూలుగా పట్టుబడినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో 2 పద్ధతులు ఉంటుంది. ఒకటి పెనాల్టీ అమౌంట్ వేయటం, రెండవది శిక్షించడం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళుగా శిక్షించడానికి ఉండదు, వాళ్ళు మళ్ళీ ఈడీకి అప్పచెప్పాలి. ఈడీకి వాళ్ళు ఏం అప్పచెప్పాల. ఇన్కమ్ ట్యాక్స్ మేబీ దానికి పెనలైజేషన్ ఎంత దొరికిందో అంత పెనాల్టీ వేయచ్చు, లేకపోతే ఆ మొత్తాన్ని పెనాల్టీ కింద చేయొచ్చు, లేదా దాంట్లో ట్యాక్స్ కట్టే 30% దానిపైన ఇంకో 10% ఏమిచ్చి మిగతా డబ్బులు ఇచ్చేయచ్చు. అదేం జరిగిందో బయటికి రానియాలి. ఆస్తులు సీజ్ చేయొచ్చు. అంటే ఈడీ అయితే అటాచ్ చేస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ అట్లా చేయదు. మనకి నోటీస్ ఇచ్చి మన దగ్గర ఉన్న అమౌంట్, ఇప్పుడు మనం 100 రూపాయలకి మన దగ్గర ఉంది, మనం దానికి 30 రూపాయలు ట్యాక్స్ కట్టడానికి ఎగ్గొట్టి ఈ డబ్బులు మన దగ్గర ఉంచుకున్నాం అంటే 100కి 200 పెనాల్టీ వేయచ్చు, లేదా 40 రూపాయల పెనాల్టీ వేసి 60 రూపాయలు నీ దగ్గర పెట్టుకోని చెప్పొచ్చు. ఇది వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్. యాక్చువల్ గా మీడియా అయితే అది డెప్త్ గా వెళ్ళి మనం తెలుసుకుంటాము, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనుక్కొని ఏదో రాస్తాం, రాయలేదు. ఈవెన్ సాక్షి వాళ్ళకి కూడా తెలియలేదు. ఈవెన్ యాంటీ మోడీ గవర్నమెంట్ అప్పుడు వెళ్ళిన టైంలో జరిగింది ఇది. అప్పుడు పోనీ వాళ్ళు బయట పెట్టాల, బీజేపీ వాళ్ళు, అది అయిపోయింది. తర్వాత దాన్ని వీళ్ళు వాడే ప్రయత్నం చేశారు. ఎలాగా, చంద్రబాబు నాయుడికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డబ్బులు ఏదో చూపించాలి. వీళ్ళు ఎక్కడుందో చూపించడం వీళ్ళ వల్ల కావట్లా. లిక్కర్ కుంభకోణం కానీ దేనికైనా సరే. ఇప్పుడు జగన్ కేసులో ఎట్లయితే డబ్బులు చూపించడం కుదరక లిక్కర్ కేసులో వీళ్ళే 11 కోట్లు పెట్టి, అది ఎవడు ఫామ్ హౌస్ లోనే పెట్టి, అది రాజకేశ్ రెడ్డిది అని చెప్పి, రాజకేశ్ రెడ్డి దాని మీద కోర్టు కేసి అర్జెంట్ గా దాని మీద పక్కన పెట్టించిన డబ్బులన్నీ ఫింగర్ ప్రింట్లు ఎవరైనా తీపిద్దాము, వాళ్ళందరినీ అప్పుడు నాదైతే నన్నే పెట్టుదురు కానీ మా వాళ్ళదైతే లేకపోతే అని పెట్టగానే రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూట కూడా బ్యాంకు తెరిపించి మరి డబ్బులు మిగతా కట్టల్లో కలిపేశారండి అని చెప్పారు చూడండి. అట్లాంటి డ్రామా నడిచింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఏది వీళ్ళు క్యాష్ డిబేట్ అప్పుడు అది లేదు. క్యాష్ లేక ఏం చేశారంటే వీళ్ళు శ్రీనివాస్ దగ్గర దొరికిన డబ్బులే ఈ డబ్బులు, లేదా వీళ్ళకి దాన్ని ఏమంటామంటే మనకి ఈ ఎలక్షన్ ఫండింగ్ అనేటటువంటిది అకౌంట్లో వేయాలి, బాండ్లు. ఆ బాండ్లకి సంబంధించిన డేటా చట్టబద్ధంగా బయటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది చట్టబద్ధం. అది ఆ చట్టబద్ధమైన బాండ్స్ లో పెట్టినటువంటి వాళ్ళ డబ్బులే, అంటే ఈ డబ్బులు అట్లా ఇచ్చారు లంచంగా అని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే కేసు వీక్ అయిపోయింది. బాబు గారికి తొందరగా బెయిల్ రావడానికి కారణమైంది జనరల్ రెగ్యులర్ బెయిల్ కూడా. అది ఫస్ట్ ఇచ్చిన బెయిల్ అయితే కనుక అనారోగ్య కారణాలు, తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఇవేవి ఆధారపడదగినటువంటి సాక్ష్యాలుగా తేల్చారు. ఈ 2 కారణాలు చూపించారు. అయిపోయింది ఆ కేసు. అందువలన ఆ పిఏ శ్రీనివాస్ ఈ లోపు దేశం విడిచి వెళ్ళిపోవడం, అమెరికాలో ఉండటం, మళ్ళీ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెనక్కి రావడం, ఆయన మీద వీళ్ళు అంతకుముందు డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నాడు. ఆ యాక్షన్ రివోక్ చేయటం, మళ్ళీ అతను ఉద్యోగంలో చేస్తున్నారు ఇప్పుడు.
వీళ్ళు ఇప్పుడు దానికి మరి ఆయన పిఎన్ కొట్టేటప్పుడు ఈయన పిఎన్ కొట్టాలి కదా, అది అది ఒక ఆస్పెక్ట్. ఒక కాన్సెప్ట్ ఉంది అది. అప్పుడు శ్రీనివాసుని నిందితుడిగా చూపించలేదు వీళ్ళు. శ్రీనివాసుని ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకున్న డబ్బులు చంద్రబాబుదని చూపించే ప్రయత్నం చేశారు వీళ్ళు. వీళ్ళు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాకుండా జగన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా డబ్బులు వసూలు చేసి కరప్టెడ్ పిఏ అని చూపించుతున్నారు. జగన్ ఇక్కడ సర్టిఫై చేస్తున్నారు. అది అవును. జగన్ ని ఇక్కడ అంటే ఒకవేళ నిజంగా ఈయన కరప్షన్ చేస్తే అందులో జగన్ కూడా బాగా ఉంది. అది జగన్ సంపాదించుకున్న డబ్బులు ఈయనకి ఇచ్చినట్టు ఇందులో మామూలుగా చెయ్యాలి. ఈయనకి ఇంకో బినామీ ఉన్నారంటగా. అంటే ఈయన ఇంకొకళ్ళు చూపించుకున్నాడు. బేసిక్ గా ఏమవుతుందంటే ఒక నాయకుడిని పట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెవిరెడ్డో మిథున్ రెడ్డో లేకపోతే ఎట్లా 1 by 1 ఒక్కొక్కళ్ళని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని వాళ్ళ ద్వారా లాగుతున్నారు. ఆ డీటెయిల్స్ పట్టురమ్మన్నారు. వచ్చాక దాన్ని మానిటర్ చేస్తా ఈ అకౌంట్ లోకి ఎవడేసాడు, ఆ అకౌంట్ లోకి ఎవడేసాడు, ఒకటి అకౌంట్ లింక్ చేసి వాళ్ళందరినీ లాక్కొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు తీపిస్తే వాళ్ళది అట్లా. దాన్ని అన్నిటినీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడికో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ కట్టున్నారు అనుకోండి, ఇంకేం చేస్తారు దాంట్లో. కాబట్టి వాళ్ళందరినీ దొంగలను చూపించాలంటే అదంతా లెక్కర సొమ్ము అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ఒకటేంటంటే చట్టబద్ధంగా మన అకౌంట్ లోకి వచ్చే డబ్బులు దానికి ఒక ఎత్తు. అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారం చేసినప్పుడు దాంట్లో కొన్నది అమ్మింది లాభం ఇదంతా డిజిటల్లో చేయడం ఒక ఎత్తు. అది చాలా మంది చేయరు. ఇప్పుడు మన దగ్గర 10 లక్షలు ఎవరికో ఇచ్చాం, తర్వాత 30 లక్షలు 40 లక్షలు ఇచ్చేయడం మన అకౌంట్ లో వేసుకున్నాం. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, అనుమానాస్పద ట్రాన్సాక్షన్. అది ఇన్కమ్ ట్యాక్స్ వాడో ఈడీనో వాళ్ళు చూసుకోవాలి. అలా కాకుండా ఉండిపోయినాయి అంటే బ్యాంక్ వాళ్ళతో మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకోటన్నా ఉంటాయి, లేదా ఆన్లైన్ లోనే వచ్చి ఉండొచ్చు, లేదా వీళ్ళు వేరే వ్యాపారాలు చేసుకుంటే డబ్బులు ఉండొచ్చు వీళ్ళ అకౌంట్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను చెప్పారు బాలాజీ గోవిందప్ప, అతను బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. అతని వ్యాపారాలు వచ్చిన డబ్బులు కూడా మధ్యంలో డబ్బులే అని చెప్తారు వీళ్ళు. మిథున్ రెడ్డికి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా. అతనికి దాంట్లో అకౌంట్ లో వచ్చిన డబ్బులన్నీ లెక్క అమౌంట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆ చెవిరెడ్డి వాళ్ళది వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కూడా ఎవరెవరి దగ్గర డబ్బులు అయితే ఉన్నాయో అవన్నీ లెక్కర వాళ్ళని అని చెప్పడం ద్వారా పబ్లిక్ ని కన్విన్స్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ చేయడం కాదు, కన్విన్స్ చేయడం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట, ఆ డబ్బుల్ని అటాచ్ చేసేయడం ద్వారా వాడికి రేపు పొద్దున ఎలక్షన్స్ టైంలో చేతిలో డబ్బులు లేకుండా చూడటం. ప్లస్ వాళ్ళ దగ్గర మనుషులు వీళ్ళందరికి కూడా జీతాలు ఇవ్వాలి కదా. క్యాష్ ఎవరి దగ్గర పెట్టుకోడు కదా, ఆన్లైన్ లో పెట్టుకుని క్యాష్ ఎక్కడో పెట్టుకున్నది బయటికి తీసుకురారు కదా. ఒకవేళ ఈ అన్ని దొరక్క వాళ్ళ క్యాష్ తీసుకురావడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చును. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ కి చుట్టూ మనుషులు ఉండకూడదు. ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళాలి కలవాలి అంటే ఒక వ్యవస్థ. ఇది వరకు ఆయన పేరేంటి, వాళ్ళేమో రికమెండెడ్ బ్యాచ్, రికమెండేషన్ ఇస్తారు, చేస్తారు వీళ్ళని రానిమని. జగన్ దగ్గరలో ఉండేది ఎవరు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు కేఎన్ నాగేశ్వర రెడ్డి, తర్వాత శ్రీహరి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే జగన్ ని కలవాలంటే మనం త్రూ వీళ్ళ ద్వారా కలవాల్సి ఉంటది. కార్యకర్త అయినా నాయకుడైనా ఎవరైనా సరే, విజయసాయి రెడ్డి సిఫార్సు చేసినా, సజ్జల సిఫార్సు చేసినా, ఏ మంత్రి సిఫార్సు చేసినా జగనే రమ్మన్నా ముందు మనం అక్కడికి పోతే ఆ రిసెప్షన్ దగ్గరనో వీళ్ళ దగ్గర కలవాలి. లేదా మనం చెప్పి ఏ కారణాన్ని కలవాలనుకుంటున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి జగన్ ని కన్విన్స్ చేస్తే జగన్ రమ్మనమంటే కలవాలి. వాళ్ళని ఇక్కడ తొక్కేస్తున్నారు. వాళ్ళని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేసే అంటే భయపెట్టేస్తున్నారు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని భయపెట్టేస్తున్నారు. రెండవది ఇదంతా ఎకో సిస్టమ్. జగన్ కి ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయో వీళ్ళకి తెలుసు, జగన్ దగ్గరికి ఎవరు వస్తారో వీళ్ళకి తెలుసు, జగన్ ఎవరి దగ్గరికి వెళ్తాడో వీళ్ళకి తెలుసు, జగన్ ఎవరితో మాట్లాడుతుంటాడో వీళ్ళకి తెలుసు. వీళ్ళని విసిగించడం ద్వారానో, నవ్వుతా మాట్లాడడం ద్వారానో, బెదరేసి మాట్లాడడం ద్వారానో, లేదా వీళ్ళ ఫోన్లు లాక్కోవడం ద్వారానో, వీళ్ళ ల్యాప్టాప్లు తీసుకోవడం ద్వారానో, వీళ్ళ ఇళ్లలో వెరిఫికేషన్ ద్వారానో అట్లాంటి డీటెయిల్స్ అయ్యో పట్టుకుంటే అంటే డైరెక్ట్ గా వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తానంటే కుదురుద్ది. ఇప్పుడు కేఎన్ఆర్ ఇంటికి పోయారు, ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ పట్టుకుని అందులో ఏదో నాయకుడికి ఏదో లేకుండా మళ్ళీ ఆ నాయకుడిని పట్టుకుంటే ఎట్లా. ఇది ఇప్పుడు ఇదే ఎట్లా అంటే గాలిలో రాయేసి, అంటే కొండకి వెంట్రుకేస్తారు, వస్తే కొండ పోతే వెంట్రుకు. అది ఇప్పుడు చేస్తున్న వ్యవహారం. అంటే మిగిలిన నాయకులకి మీరు ఇందాక అన్నట్టు మిథున్ రెడ్డికో లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికో వీళ్ళందరికీ కేఎన్ఆర్ కి కంపేర్ చేయగలవా? ఈయన ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి వచ్చారట,
ఇప్పుడు ఆయనకు ఒక వెహికల్ షోరూము, కొన్ని చోట్ల ఫ్లాట్లు, ఎకరాల పొలాలు, అంటే ఇదంతా టీడీపీ వాళ్ళు చెప్తున్నమాట. అవి ఉన్నా లేదు, నేను చూడలేదు, నాకు తెలియదు. దానికి సంబంధించిన ఆస్తులు, ఇంట్లో కోట్ల రూపాయల క్యాష్, వాళ్ళ భార్య అకౌంట్లో కూడా 20-30 కోట్ల రూపాయల క్యాష్, ఇవన్నీ ఎలా వచ్చినాయి అనేది వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. ఖచ్చితంగా ప్రజల్లో ఇటువంటి చర్చ అయితే వస్తుంది. దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఖచ్చితంగా. అంటే బేసిక్ గా సమాధానం ఎవరికి చెప్తారు? వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తారు. అవును. అకౌంట్ లో డబ్బులు ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయి, ఇన్కమ్ ట్యాక్స్ లోకి ఆ డబ్బులు ఉన్నాయంటే తేడా ఉండుంటే వాళ్ళే అడుగుతారు కదా. అంటే అతను వీళ్ళు చెప్తున్న వెర్షన్ ఇది. అతనికి ఏ వ్యాపారంలోనూ మనకి తెలియదు. రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గర చేస్తున్నది కాబట్టి 1000 కోట్ల అధిపతి అతను. అంతే. అవును. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1000 కోట్ల మనకి తెలియదు. అంటే వాళ్ళు రాజకీయాలు కూడా చేయడం వల్ల మనకి తెలుసు. వీళ్ళు అధికారులు కాబట్టి మనకి తెలియదు. ఇప్పుడు అలాగనే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు కోటీశ్వర్లు లేరు. ఇక్కడ కరప్షన్ లేదని చెప్పడం వెరితాను. ఎవరు అధికారంలో ఉన్నా ఆ అధికారంలో ఉన్న వ్యక్తితో మనకున్న కాంటాక్ట్ ఆధారంగా వీళ్ళు సంపాదించుకోవడం నడుస్తుంటారు. అది నీతి అవినీతి అంటే వ్యాపారం ద్వారా సంపాదించుకుంటారా, వ్యవస్థ ద్వారా సంపాదించుకుంటారా? వ్యవస్థ ద్వారా సంపాదించుకుంటే అకౌంట్ లో డబ్బులు పెట్టుకోరు, అంతేగా, క్యాషే దొరుకుతుంది. ఇప్పుడు ఇతని దగ్గర క్యాష్ దొరికినట్టు ఏం లేదు, అకౌంట్ లో ఎంత ఉందని చెప్తున్నారు. అకౌంట్ లో ఎంత ఉంటే కనుక అది క్రైమ్ అవుతుంది. కాబట్టి ఆస్తులు భారీగా ఆస్తులు ఉండొచ్చును. ఇప్పుడు ఆస్తులకి సంబంధించి ఎప్పుడో కొనుక్కుని ఉండొచ్చును, లేకపోతే ఇప్పుడు వాటి అన్ని రికార్డెడ్, ఆన్ రికార్డ్, లెక్కలు చూపించాలి. అంతే. అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపెడతాడు. వీళ్ళకి ఎందుకు చూపెడతాడు? వీళ్ళు చూపించాల్సింది ఏంటి? ఆ రిలేటెడ్ లింక్. ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ కేసులో ఒక కన్ఫ్యూజన్, అంటే అందరినీ కూడా గందరగోళపరుస్తున్నది మీడియా కానీ వీళ్ళు కానీ. మౌత్ పబ్లిసిటీ, డైవర్షనల్ టాక్టిక్స్ ఏంటంటే, జగన్ అనేటటువంటి అతను లెక్కర్ ద్వారా డబ్బులు సంపాదించాడు, జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండవది, జగన్ డబ్బులు ఇవ్వలేదు, జగన్ మమ్మల్ని ఇవ్వలేదని నెగదేళ్ళు అందరు గొడవ. మరి ఎంతమంది దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నెంబర్ 2. రెండవది, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటే జగన్ ఇక్కడ ఏం చెప్పారు? ఫస్ట్ డబ్బులు ఎందుకు పట్టుకోలేదంటే మొత్తం ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశాడని చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడు ద్వారానే కాదు, అక్కడ డబ్బులన్నీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు, అందుకే మేమేం రికవర్ చేయలేదు, ఒక 11 కోట్లు మాత్రం రాజకీయ రెడ్డి దగ్గర రికవర్ చేసామని చెప్పారు. మిగతా డబ్బు అంతా పనిచేశాడని చెప్పారు కదా. మరి మిగతా డబ్బులు అందరూ పనిచేస్తే మరి వీళ్ళందరూ వినోదాలు ఎట్ట కుదిరినాయి? అసలు డబ్బులు జనాలకి పంచడానికి ఆ డబ్బులు వాడితే వీళ్ళ వినోదాలు ఎట్లా లెక్కలోకి వస్తాయి? పబ్కి క్లబ్కి వెళ్ళనటువంటి తెలుగుదేశం నాయకుల్లో ఎంతమంది ఉండుంటారు? ఇప్పుడు డ్రగ్స్ లోనే పట్టుబడిన వాళ్ళు ఎవరు బేసిక్ గా అయితే? మరి వాళ్ళందరి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు అవినీతేనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రచారం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లాగూ చేస్తారు కాబట్టి ఇప్పుడు అలా వ్యక్తిగతంగా అంత తిన్నారు ఎంత తిన్నారని చెప్తారు. అది అతను రేపు పొద్దునొచ్చి చెప్పుకోలేడు. అతను చెప్పుకునే టైంకి ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోతుంది కదా బేసిక్ గా. ఇప్పుడు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అయితే కనుక రెండన్స్ ఛాలెంజ్ ఇస్తారు, బికాస్ పొలిటీషియన్స్ కదా. వీళ్ళు అట్లాగా ఒక ప్రభుత్వంతో కొట్లాడగలిగిన స్థాయి ఆలోచన ఉంటుందా వీళ్ళకి? చెప్పలేరు కదా. కేసులు పెట్టడం ఒక స్టైలు, ఇలాగా అవినీతి మరకలు ఆరోపణలు అంటించడం మరొకటి. ఇది పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఒక మచ్చ అవుతుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్ అన్నమాట. ఇప్పుడు జగన్ గొడ్డలి పార్టీ, జగన్ దుర్మార్గుడు, జగన్ అంతా లంచగొండి, జగన్ అంతా డబ్బులు తినేశాడు, ఇది ఇక్కడ కార్యకర్తలు ఏమని ఫీలింగ్? తెలుగుదేశం వాళ్ళు అయితే తినేస్తున్నారు, మమ్మల్ని తినవలేదని ఫీలింగ్. నాయకులు, చిన్న స్థాయి నాయకులందరితో కూడా అదే ఫీలింగ్ కదా. ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ కదా, చూడండి రా మీకు ఎవరికి పెట్టలేదు జగన్, ఇదిగో తను ఎంతమంది తిన్నారు అతనితో కలిసి, వీళ్ళందరికీ పెట్టాడు కానీ మీకు పెట్టలేదు. ఇది ఒక స్పర్ధ క్రియేట్ చేయడం ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జగన్ అవినీతి పరుడే అన్నది జనంలోకి తీసుకువెళ్ళడం. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు అతని పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి పరులే అన్నది క్రియేట్ చేయడం. ఓవరాల్ గా ఇదంతా కూడా ఒక ఎకో సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. ఇదిగో జగన్ ని తలుచుకోగానే అవినీతి డబ్బులతో, ఇదివరకు కనుక రాజశేఖర రెడ్డి తలుచుకుంటే, రాజశేఖర రెడ్డి చూస్తే ఇప్పుడు విజువలైజ్డ్ ఏఐ టైప్ లో మనం విజువలైజ్ చేసుకున్నాం అనుకోండి, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి ఇద్దరు కూడా రాక్షసుల్లాగా చేతి నిండా బాంబులు పట్టుకుని, కచ్చలు కత్తులు పట్టుకుని, కనబడ్డోళ్ళందరినీ పొడుచుకుంటా, బాంబులు వేసుకుంటా, చంపుకుంటా తిరుగుతుంటారు రాజారెడ్డి. ఆ రాజారెడ్డి నీడలో రాజశేఖర రెడ్డి వస్తాడు, ఈయన అందరినీ నరుక్కుంటా వెళ్తాడు వేటకోడవాళ్లతో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు, గొడ్డలతో నరుక్కుంటా వెళ్తాడు. ఇది మనకు విజువలైజేషన్. అదే సందర్భంలో
డబ్బులు ఇట్లా కుప్పలు నీ ఇంట్లో ఉన్నది నా ఇంట్లో ఉన్నది ఇట్లా లాక్కునేసి డబ్బులు అని ఇప్పుడు దాని టైంలో ఎట్లా చేశారు ఏది ఈ చివరిలో పుస్తకాలు పట్టదారు పుస్తకాలు అట్టికట్ట చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు సర్వేలు గిరివేలు. కానీ అది వేసుకున్నారు నీ దాని మీద పాస్బుక్ మీద ఫోటో వేసాడంటే తీసుకెళ్లిపోయినాడు. నిన్న బల్బు మీద వేసారంటే కంపెనీ బాబు గారికి ఇచ్చేసినట్ట. కానీ ప్రచారం ఏమని చేశారు, ఇదేమో బాబు గారు ఇస్తున్నారు కాబట్టి, అదేమో నువ్వెవడు ఇవ్వడానికి అన్నట్టు. కరెక్టే, ఇవ్వడానికి ఆ ఫోటోలు వేయడం మనము తప్పడతాం, కానీ అది ఎట్లా ఎంత నమ్మగించగలిగారు? అది వస్తుగా జగన్ ఓటమిలో అతిపెద్ద కీలకమైంది పల్లె ప్రాంతాలు అదే కారణమైంది. అదే అంశం ఇప్పుడు అట్లాగా ఎలా అయితే ప్రచారం చేసి నమ్మించగలరు అట్లా నమ్మించగలరు. తప్పు జరిగినా జరగకపోయినా సర్ది చెప్పుకునే ప్రయత్నంలో వైసీపీ కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈయన పిఏ పర్సనల్ అసిస్టెంట్ అని అందరికీ తెలుసు, కాదు పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పడం అది కొంచెం అవతలకి అవకాశం ఇచ్చినట్టు అవ్వట్లేదు. అంటే ఇక్కడ మీకు ఒక విషయం మిస్ అవుతున్నారు. అంటే నేను అదే అంట, మామూలుగా అయితే ఏది జర్నలిస్ట్గా కూడా అనుకున్నాను, కానీ ఒక ప్యాటర్న్ మార్చాడు జగన్. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు శ్రీహరి పిఆర్ఓ, ఎందుకు ప్రభుత్వ జీతం వస్తుంది కాబట్టి పబ్లిక్ రిలేషన్స్, ఈయన పిఏ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అలా లేరు, వీళ్ళకి సెక్యూరిటీ కల్పించడానికి ఏం చేశారంటే పార్టీ డిజిగ్నేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీహరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి, జనరల్ సెక్రటరీ. ఎందుకని సిస్టంలోకి తీసుకురావాలి, పొలిటికల్ సిస్టంలో. అడిషనల్ గా డబ్బులు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ కాదు, సిస్టమ్ ద్వారా పే చేస్తారు. అలాంటి డిజిగ్నేషన్ వీళ్ళు చెప్పేది. పిఏగా ఉన్నది ఎలక్షన్స్ కి ముందు యాజ్ సీఎం పిఏ, ఇప్పుడు ఈ టైప్. ఇది మామూలుగా అయితే కనుక మనమైనా ఎటకారం చేస్తాం, నేనైనా ఒక సామాన్య మనకి వాళ్ళ అధికారిక డిజిగ్నేషన్ ఎట్లుంటది, పార్టీ డిజిగ్నేషన్ ఇవ్వాలి. ఎందుకు పార్టీ తరపున వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి నెల నెల. ఇంత ముందంటే ప్రభుత్వం తరపున జీతాలు ఇస్తారు, ఇప్పుడు ప్రభుత్వం కాదు కదా, డిజిగ్నేషన్ మారొచ్చు, వర్క్ అదే కదా, పొలిటికల్ అట్లా కాదు కదా. ఇప్పుడు పార్టీ డిజిగ్నేషన్ వేరు, ఇది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అనిత టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్, హోమ్ మినిస్టర్ అయ్యాక నువ్వు అంత ముందే చేసావు కదా అంటే ఎట్లా కుదురుతుంది? అదే ఇప్పుడు ఇదే బేసిక్ గా. నువ్వు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాక ఈ డిజిగ్నేషన్ ఇస్తారు. రేపు పొద్దున మళ్ళీ జగన్ సీఎం అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆ డిజిగ్నేషన్ మళ్ళీ అట్టుకుపోతుంది. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ డిజిగ్నేషన్ ఏది ఎబ్రివేషన్ మార్చక్కర్లేదు, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మీరు దాదాపుగా అప్పట్లో సిబ్బందిగా పనిచేసిన వాళ్ళందరికీ డిజిగ్నేషన్స్ ఇవ్వబడ్డాయి, ఇప్పుడు పొలిటికల్ డిజిగ్నేషన్స్ ఇచ్చారు. అదే అంటున్నాను, డిజిగ్నేషన్ ఇచ్చిన పనులు అవే కదా వీళ్ళు చేసి. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్లు చూసుకోవడం రాజకీయ అధికారంలో ఉన్న అదే పని చేస్తాడు, ప్రతిపక్షంలో అదే పని చేస్తాడు, జనాన్ని కలవడం. అంటే ముఖ్యమంత్రి అయిపోతాడా? ఈయన పాలిటిక్స్ అనాలిసిస్ ఏం చేయడు కదా, నేను అనేది ముఖ్యమంత్రి ఏం అవ్వడు కదా. రాజకీయమే. రాజకీయ పార్టీ నిర్వహించేటప్పుడు ఉండే డిజిగ్నేషన్ వేరు, ప్రభుత్వంలో డిజిగ్నేషన్ వేరు అంటున్నాను నేను. డిజిగ్నేషన్ వేరు, డిజిగ్నేషన్ వేరు, జీతం ఇచ్చే సోర్స్ వేరు, సోర్స్ ఆఫ్ శాలరీ వేరు కదా. ఇక్కడ నువ్వు ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వేరు, డైరెక్ట్ ఎంప్లాయ్ వేరు. ఇదే పని ఇద్దరు చేసేది. ఓ టీచర్ గారు అవుట్ సోర్సింగ్ టీచరు, కాంట్రాక్ట్ టీచరు, జనరల్ టీచర్ ఒకే పని చేస్తారు, కానీ జీతం వేరు, వాళ్ళకు వచ్చే అర్హతలు వేరు, డిజిగ్నేషన్ వేరు. భవిష్యత్తులో జగన్ అధికారంలోకి వస్తే జగన్ చుట్టూ ఉన్న వాళ్ళు అవినీతి పరులు, అక్రమార్కులు, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చూడండి అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ రెడీ అవుతుందా టీడీపీ? అదేం కాదు, ఒక భయాన్ని ఎలా నెలకొల్పాలనుకుంటున్నారంటే రేపు పొద్దున వీళ్ళు పొరపాటున అధికారంలోకి వస్తే జగన్ వాళ్ళు ఇక చంద్రబాబు జోలికి వెళ్ళకూడదు, అదే బాబు గాని లోకేష్ జోలికి కానీ వెళ్తే. అంటే ఇంతకు ముందు ఏంటంటే అవినీతి, ఏ రాజకీయ నాయకుడు అవినీతి చేయకుండా అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాడని జనం ఎవరైనా నమ్ముతారా? ఎక్సెప్ట్ ఎన్టీ రామారావును, మిగతా వాళ్ళందరిది కూడా తిన్నారని అనుకుంటారు. అది రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఎవరినైనా సరే తినరు అనుకోరు. ఎందుకంటే జనాలకి డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళు ఏమైనా నోట్లు ప్రింట్ చేస్తారు కదా, లేదా వీళ్ళు ఆస్తులు అమ్ముకుని ఏమైనా తెస్తారా? కాబట్టి వీడు అవినీతి, ఇది నా ఇంటిని టచ్ చేయనంత వరకు, నన్ను బలవంతం చేసి లాక్కోనంత వరకు ఆడి అవినీతి నాకెందుకులే అనుకుంటారు జనం. అవినీతి సర్వవ్యాపితం అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఈ అవినీతి అన్నటువంటి దాంట్లో వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు అధికార ప్రతిపక్షాలు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేసి కోర్టులు కేసులు వేశాడు. తను ముఖ్యమంత్రి అయ్యాక మరి దాని ఆధారంగా కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా, చేశాడా? ఏం చేశాడు? కేసులు ఎత్తేసాడు, విత్డ్రా చేసుకున్నాడు. అదేమంటే లాయర్ అబద్ధం చెప్పాడు అంటాడు. లాయర్ కాదు, వీళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ ఉంటది. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు దించాలనుకున్నప్పుడు
రాజశేఖర రెడ్డి అవి చేస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మీద బోల్డ్ ఆరోపణలు చేశాడు. మరి తను ముఖ్యమంత్రిగా ఎందుకని అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు? తను ఇప్పటికి కూడా చెప్తారు కదా, మా ఏది క్రిమినల్స్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి. మరి 22 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది కదా, అప్పట్లో 14 సంవత్సరాలు ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు రాజశేఖర రెడ్డిని కానీ రాజారెడ్డిని కానీ? మర్డర్లే చేస్తారు, రోడ్డు మీద అందరినీ నరుక్కుంటూ పోతారని చెప్పినప్పుడు ఎందుకు చేయలే? అవినీతి ఎందుకు పట్టుకోలేదు? లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం దిగిపోయాడు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఆయన చనిపోయాడు, ఆయన ఉండగా అవినీతి చేశాడని జగన్ని జైల్లో పెట్టారు. తర్వాత జగన్ మీద మరి ప్రభుత్వం ఎందుకని డబ్బులు ఏం తీసుకోలేదు జగన్ దగ్గర నుంచి, ఎందుకని చెప్పి ఇవన్నీ బయటికి రాలేదు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఒక అండర్స్టాండింగ్ కూడా 60-40, అధికారంలో ఉన్నప్పుడు 60 పైసలు నేను తీసుకుంటా, ప్రతిపక్షంలో ఉన్న నువ్వు 40 తీసుకో, నువ్వు వస్తే ఇట్లా అనేది జరిగిపోయేది, ఒక అండర్స్టాండింగ్ తో జరిగిపోయేది. అట్లాంటి దాంట్లో ఫస్ట్ టైము దాన్ని ఏమంటాము, ఒక అనధికారిక సంప్రదాయం, ఈ అనధికారిక సాంప్రదాయాన్ని బద్దలు కొట్టింది చంద్రబాబు నాయుడు ఆన్ జగన్. జైల్లో పెట్టించి ఇబ్బంది పెట్టించాడు. ఆ కక్ష తీర్చుకోవడానికి జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టించాడు, ఇబ్బంది పెట్టాడు. దెన్ క్రిమినల్ టర్న్ తీసుకుంది కరప్షన్ అనేది క్రిమినల్ టర్న్ తీసుకుంది. ఈ క్రిమినల్ టర్న్ లో మూడవ పార్శ్వం ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు భయపెట్టుకోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు అనే ముద్ర ఆ పిఎస్ శ్రీనివాస్ ద్వారానో ఇంకొకళ్ళ ద్వారానో వేసే ప్రయత్నం జగన్ చేశాడు. ఐఏఎస్ ఆయన అప్పుడు ఐఏఎస్ వాళ్ళని కూడా విచారణకు పిలిచారు కదా, రమేష్ని వీళ్ళని, అట్లాగా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అట్లాగా విచారించి ఏడిపించారు. కాబట్టి ఇప్పుడు ఈయన దగ్గర పనిచేసిన అధికారులు ఐఏఎస్ వీళ్ళందరినీ ఏడిపించడం చేసుకొచ్చారు. 10% జగన్ చేస్తే 100% మేము చేసి చూపించాం. నెక్స్ట్ ట్రిప్ నువ్వు కనుక పొరపాటు అధికారానికి వస్తే మా జోలికి రాకొస్తే మళ్ళీ నీకు ఎట్లుంటది? జగన్ చుట్టూ ఉన్నోళ్ళు కూడా ఎందుకు సార్ వాళ్ళతో వాళ్ళు తినంటారు కానీ మనం తినట్లేదా, వదిలేండి సార్ అని అన్న చెప్పాలి. అయితే ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక్క శ్రీనివాస్కి సంబంధించి కూడా అతను ఏం జైల్లో పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. బట్ జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి రాకుండా ఉంటే ఓకే. ఇప్పటిదాకా వీళ్ళందరూ ఏంటంటే జగన్ని సీఎంగా, జగన్ ఒక నాయకుడిగా చూస్తారు, ప్రతిపక్ష నాయకుడిగా. వీళ్ళు ఉద్యోగాలుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరినీ అందులో పాత్రదారులుగా చేసేసారు జగన్ కోటరీలోకి, జగన్ అవినీతి అన్నటువంటి. కాబట్టి రేపు పొద్దున వీళ్ళ యాటిట్యూడ్ కూడా ఎట్టుంటది? ఇప్పటిదాకా పొలిటీషియన్ థింకింగ్ వేరు, పొలిటీషియన్ థింకింగ్ లో అటాకింగ్ నేచర్ ఉంటుంది, పొలిటికలైజ్డ్ నేచర్ ఉంటుంది. అధికారి నేచరు అట్లా ఉండదు. మీరేదో సార్కి చెప్పుకోండి అని మాకెందుకనేది అంట. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే యాటిట్యూడ్ తో తరుగుతారు. రేపు పొద్దున ఇవాళ ఎవరన్నా రేపు పొద్దున కనుక ఎందుకు సార్ వాడిని అన్నారు అనుకోండి, ఈ నలుగురు ఏం సార్ మనం చేయలేదా అంటారు రేపు పొద్దున. కాబట్టి అక్కడ దాకా కూడా అక్కడ జగన్ దాకా వీళ్ళే పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి రేపు పొద్దున నా కేసు పెట్టి ఈ కేసు పెట్టి కంప్లైంట్ పెట్టించట్లేదు, ఎక్కడెక్కడ పెట్టిస్తున్నారు అంతే. రేపు అది జరుగుతాయి. కానీ జగన్ చుట్టూ ఇలా దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ నుంచి థ్రెట్ అయినా ఏదో కేసులో ఆల్రెడీ అయిపోయింది. వీళ్ళిద్దరే మిగిలారు అనుకున్నాను, అంతే. ఇద్దరిది కూడా క్లియర్ చేశారు వీళ్ళు, అంటే దాదాపు క్లియర్. ఇంకా అంతే. ఇదివరకు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కెలకడమే జగన్ ని ఇంటర్నల్ గా కెలికినట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా కెలకడం అంటే ఆటోమేటిక్ గా పిఏపిఆర్ వాళ్ళు కూడా గెలికారంటే ఇంకా స్టేజ్ పెరిగిపోయినట్టు. ఇంకెవరు లేరు. ఇంకా జగన్ ఒక్కడే ఉన్నాడు. జగన్ ఒక్కడే ఉన్నాడు. జగన్ జోలికి పోరంటారా? రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా కేఎన్ఆర్ విషయంలో ఒక పెద్ద ప్రచారమే జరుగుతుంది, పెద్ద ప్రచారమే చేస్తుంది టీడీపీ. ఆయన అన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, అంత కోట్ల రూపాయలు ఎలా కూడా పెట్టారు, ఇది ఎంతవరకు పార్టీకి మచ్చ అవుద్ది, దీని మీద నిజంగా నిరూపించుకుంటారా, తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది వేచి చూద్దాం.